ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నో తెలుగు ఛానల్. ఈరోజు మనం ఓఎన్జీసీ జాబ్స్ గురించి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ఉంటుంది, చెక్ చేయండి. అండ్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అయితే ఫ్రెషర్స్ నో వెబ్సైట్ ఉంది. డీటెయిల్సే కాదు, మీకు డీటెయిల్స్ ప్లస్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ అన్నీ మీకు ఒకే పేజ్లో దొరుకుతాయి, ఓన్లీ ఇన్ ఫ్రెషర్స్ నో వెబ్సైట్. సో డైరెక్ట్గా జంప్ ఇన్ అయిపోండి ఫ్రెషర్స్ నో వెబ్సైట్కి. లేదు మాకు డీటెయిల్స్ అంత క్లియర్గా ఇదే వీడియోలో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ కోసం, ఇలాంటి రిక్రూట్మెంట్స్, నోటిఫికేషన్స్, జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఫ్రెషర్స్ నో తెలుగు ఛానల్ జాయిన్ అవ్వండి. ఇన్స్టెంట్గా మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ నుంచి మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. అండ్ ఇది ఓన్లీ యూజీసీ నెట్ క్వాలిఫైడ్ ఉన్న స్కోర్ ఉన్న వాళ్ళకి ఇది అప్లికబుల్ అవుతుంది. అండ్ యూజీసీ నెట్ వాళ్ళు కూడా ఇక్కడ మెన్షన్ చేసింది జూన్ 2020 స్కోర్ కార్డ్ ఉన్న వాళ్ళే మీరు అప్లై చేసుకోవాలి. సో ఎవరైనా కానీ మీరు ఆల్రెడీ నెట్ రాసి రెడీగా ఉంటే, ఒకవేళ ఈ పర్టికులర్ వేకెన్సీస్ అనేది మీకు అప్లికబుల్గా కనుక అయి ఉంటే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ని వరకు మనం చెక్ చేస్తాము. సో అక్కడ వరకు మీరు క్లియర్గా చూసుకొని అప్లికేషన్ గైడ్లైన్స్ కూడా విని అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. సో ఫస్ట్ రిక్రూట్మెంట్ అనేది జీటీస్కి ఇన్ హెచ్ఆర్ అండ్ సీసీ డిసిప్లిన్స్లో E1 లెవెల్కి ఉంటుంది త్రూ ఓన్లీ యూజీసీ నెట్ స్కోర్ ఆఫ్ జూన్ 2020 స్కోర్ కార్డ్స్ నుంచి. అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇక్కడ మెన్షన్ చేశారు, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ మెన్షన్ చేసింది. MBA స్పెషలైజేషన్ పర్సనల్, లేదంటే పోస్ట్ గ్రాడ్ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్, IR లేబర్ వెల్ఫేర్, లేదంటే మినిమం 2 years PG డిప్లొమా ఇన్ PM IR ఆర్ లేబర్ వెల్ఫేర్ కానీ, లేదంటే PGDM విత్ IIM మినిమం 60% ఆఫ్ మార్క్స్ అనేది ఉండాలి. యూజీసీ నెట్ క్వాలిఫైడ్లో మీకు ఏ సబ్జెక్ట్ నెట్ స్కోర్ మీకు ఉన్నది అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. లేబర్ వెల్ఫేర్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోడ్ 55 ఆర్ మేనేజ్మెంట్ కోడ్ 17. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ ఇచ్చారు. సో టోటల్ వచ్చేసి హెచ్ఆర్కి 15 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ 15 మళ్ళీ మనకి కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అనేవి చేశారు. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది కేటగిరీ వైజ్ UR, OBC, SC, ST, EWS. సో టోటల్ అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఇది PW కేటగిరీ రిజర్వేషన్. లాస్ట్ 3 to 4 కాలమ్స్ అంతా మీకు PW వాళ్ళకి రిజర్వేషన్ డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పోస్ట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్కి అయితే పోస్ట్ గ్రాడ్ డిగ్రీ, మినిమం 2 years డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్, జర్నలిజం ఆర్ మాస్ కమ్యూనికేషన్, 60% ఆఫ్ మార్క్స్. కోడ్ 63 యూజీసీ ఫర్ మాస్ కమ్యూనికేషన్ నెట్ స్కోర్ అనేది ఉండాలి. టోటల్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీంట్లో మీకు మ్యాక్సిమం కేటగిరీస్ SC, ST, EWS వాళ్ళకి లేవు, ఓన్లీ UR, OBC వాళ్ళకే ఉన్నవి. టోటల్ 2 పోస్ట్ కలిపి 21 వేకెన్సీస్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దిస్ సెక్షన్ మీకు అంత రిజర్వేషన్ డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. అబ్రివేషన్స్ ఏంటి PWD కేటగిరీ వాళ్ళకి ఇది. సో నెక్స్ట్ నోట్, కోర్సెస్ ఆఫర్డ్ బై ది ఇన్స్టిట్యూట్ కానీ యూనివర్సిటీస్ కానీ మేక్ షూర్ దాట్ అది రికగ్నైజ్డ్ అయిన యూనివర్సిటీస్ ఆర్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఉండాలి. అండ్ క్వాలిఫికేషన్స్ అనేది మనకి మెన్షన్ చేసిన టేబుల్లో ఏదైతే క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్ చేశారో అదే క్వాలిఫికేషన్స్ నుంచి మీరు పోస్ట్ గ్రాడ్ డిప్లొమా ఆర్ గ్రాడ్యుయేట్ అనేది మీరు అవ్వాలి. దోస్ స్పెషలైజేషన్స్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. CGPA స్కోర్స్ ఉన్న వాళ్ళు యూనివర్సిటీ నామ్స్ ప్రకారంగానే మీరు పర్సంటేజెస్కి కన్వర్ట్ చేసుకోవాలి. మీ ఓన్గా కన్వర్ట్ చేసుకొని రౌండ్ ఆఫ్ చేసుకుని వేయడం కాదు. అండ్ కంపల్సరీ మీరు కన్వర్షన్ చేసిన డాక్యుమెంట్ కూడా యూనివర్సిటీ ప్రకారంగా ఆథరైజ్డ్ అయ్యి ఉండాలి. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ అనేది 31st of July 2020కి ఇచ్చారు కట్ ఆఫ్ డేట్. అండ్ దాని తర్వాత మీకు పొటెన్షియల్ క్వాలిఫికేషన్ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ ద పర్సనల్ ఇంటర్వ్యూ. సో పోస్ట్ స్పెసిఫైడ్ దగ్గర మీకు రిజర్వేషన్ కేటగిరీకి క్రైటీరియాని మీరు ఫుల్ఫిల్ చేస్తేనే మీకు రెలవెంట్గా రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ప్లస్ దాంతోపాటు మీకు రెలవెంట్ డాక్యుమెంట్స్ అనేది కూడా మీరు సబ్మిట్ చేయాలి. అప్పుడే మీకు రెలవెంట్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. సో నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్, క్యాండిడేట్స్ మీకు ఎవరైతే EWS కేటగిరీ నుంచి ఉన్నారో ఎస్ఎస్ సర్టిఫికేట్, SC, ST వాళ్ళు అయితే కాస్ట్ డాక్యుమెంట్స్, PW అయితే మెడికల్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్మెన్ కనుక అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఇట్లాగా మీకు రెలవెంట్ కేటగరైజేషన్ సర్టిఫికేట్స్ అనేది ఆథరైజ్డ్, గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఉన్నవి కనుక మీరు అప్లై చేస్తేనే రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి.
అండ్ నెక్స్ట్ ఏజ్ బార్ క్రైటీరియాస్. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 30, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 33, ఎస్సీఎస్టీ వాళ్ళకి 35 అండ్ పీడబ్ల్యూ వాళ్ళకి 40 ఇచ్చారు. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ ద డిపార్ట్మెంట్స్ వైజ్ అనేది ఇస్తున్నారు. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ మాక్సిమం 35 అండ్ కేటగిరీ వైజ్ అనేది మీకు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. కంపల్సరీ ఈ పాయింట్ నేను ఇందాక ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఇచ్చిన ప్రొఫార్మాని బట్టి అంటే మనకి ఇక్కడ డిక్లరేషన్ ఫామ్స్ ఉంటాయి. సో అది కాకుండా గవర్నమెంట్ మీకు ఇచ్చిన డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా మీరు అటాచ్ చేసి ఆర్గనైజేషన్కి సబ్మిట్ చేయాలి. ఓబీసీ క్యాండిడేట్స్ కంపల్సరీ లేటెస్ట్ ఎన్సీఎల్ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అథారిటీ నుంచి ఉన్న సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాలి. సెలెక్షన్ ప్రాసెస్ ఈ సెక్షన్ మెయిన్. యూజీసీ నెట్ జూన్ 2020 స్కోర్ కార్డ్ ఉన్న వాళ్ళు, దాంట్లో పాటు మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, యూజీసీ నెట్ సబ్జెక్ట్ విత్ కోడ్ అండ్ వేకెన్సీ, ఇదంతా మీరు క్లియర్గా ఇండికేట్ చేశారు మనకి పైన టేబుల్లో. అది ప్రకారంగా ఉంటేనే ప్రొసీడ్ టు అప్లై. అండ్ నెక్స్ట్ యూజీసీ నెట్ స్కోర్ ఫర్ 2020 స్కోర్ అనేది సబ్జెక్ట్లో మీరు ఏదైతే సబ్జెక్ట్లో మీరు నెట్ తీసుకుని ఉన్నారో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ అనేది విత్ కోడ్ మెన్షన్ చేసి ఉండాలి. దాన్ని బట్టి షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుంది అండ్ దట్ వుడ్ బి డిసైడెడ్ బై ద మేనేజ్మెంట్. ఫైనల్ సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అనేది బేసింగ్ ఆన్ ద ఫాలోయింగ్ పారామీటర్స్ని బట్టి క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్, యూజీసీ స్కోర్ కార్డ్, పర్సనల్ ఇంటర్వ్యూ, ఆ తర్వాత దీని పర్టికులర్ అసైన్డ్ పారామీటర్స్ని బట్టి క్యాండిడేట్స్ని స్క్రూటైజ్ చేశారు ఆర్ షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్ మీకు ఇక్కడ తెలుస్తుంది. పారామీటర్స్ ఏంటి అనేది మీకు ఇంకా క్లారిటీ రావాలి అంటే సెక్షన్ టోటల్ 100 మార్క్స్కి పారామీటర్ అనేది మెన్షన్ చేశారు. సో ఫస్ట్ యూజీసీ స్కోర్ కార్డ్ ఉంటుంది కదా జూన్ 2020ది, దానికి 60 మార్క్స్ అలాట్ చేస్తున్నారు. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి అయితే 25 అండ్ ఇంటర్వ్యూకి అయితే 15 మార్క్స్కి ఉంటుంది. సో టోటల్ 100 మార్క్స్కి. ఈ 100 మార్క్స్లో మళ్ళీ అప్టైన్ ఫ్రమ్ యూజీసీ నెట్ స్కోర్ కార్డ్కి ఇంకా ఎలాంటి అబ్జెక్షన్ ఏమీ ఇవ్వలేదు. 20 మార్క్స్ అనేది కంపల్సరీ ఫర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్. ఒకవేళ మీకు పిహెచ్డి హైయర్ క్వాలిఫికేషన్ కనుక ఉంటే అడిషనల్గా మీకు 5 మార్క్స్ వేస్తారు. అండ్ పాస్ మార్క్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి అయితే 60%, పాస్ మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అయితే 40% ఇస్తున్నారు. గ్రేడ్ వైజ్ చూసుకుంటే 9 and 6. ఫైనలైజేషన్ ఆఫ్ ద మెరిట్, క్యాండిడేట్స్ ఎవరైతే ఇంటర్వ్యూలో క్వాలిఫై అవుతారో వాళ్ళని ఫర్దర్గా మెరిట్ లిస్ట్కి క్వాలిఫై చేస్తారు. ఆఫర్ అపాయింట్మెంట్ అనేది మీకు మీ మార్క్స్ని బట్టి ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు ఫర్దర్ అపాయింట్మెంట్ దానికి మీకు ఆఫర్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీకు ఇది అఫీషియల్ వెబ్సైట్లో వస్తుంది ఫర్ అప్డేట్స్ ఆర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇన్ కేస్ కనుక టై ఏమన్నా ఉంటే వెయిటేజ్ ఆఫ్ యూజీసీ నెట్ స్కోర్ కార్డులో ఏదైతే మార్క్స్ ఉందో అది కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఫస్ట్ కన్సిడరేషన్ అనేది ఉంటుంది ఇన్ మ్యాటర్స్ ఆఫ్ సెలెక్షన్ అండ్ ఓన్లీ జూన్ 2020 నెట్ స్కోర్ కార్డే యూజ్ అవుతుంది. రిమైనింగ్ కన్సిడరేషన్లోకి తీసుకోరు, ఇన్వాలిడ్ అవుతుంది. అండ్ స్కోర్ ఫ్రమ్ ఎర్లియర్ కానీ 2020 కాకుండా 2019, 18 ఆర్ యూజీసీ నెట్ నుంచి తీసుకోలేదు వేరే ఏమైనా తీసుకున్నారంటే అది ఇన్వాలిడ్ కింద వస్తుంది. అండ్ సబ్జెక్ట్ మీరు ఏదైతే పాస్ అవుతున్నారో అది మేక్ షూర్ మీరు క్లియర్గా కోడ్తో సహా పెట్టాలి. ప్లస్ క్యాండిడేట్ ఆల్సో హ్యావ్ టు సబ్మిట్ మెడికల్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ దట్ క్యాండిడేట్ మెడికలీ ఫిట్ ఉన్నారు అనేసి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్దర్ ప్రొసీడింగ్ ఫర్ అప్లికేషన్ ప్రాసెస్. సో హౌ టు అప్లై. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫస్ట్ ఇక్కడ మనకి వెబ్సైట్ ఇచ్చారు కదా, దీనికి వెళ్ళి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ మీకు 15th December నుంచి 4th January 2022 వరకు ఓపెన్ ఉంటుంది. ఈ టైమే మీకు అప్లికేషన్ చేసుకోవడానికి టైం. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి, మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు. సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మాత్రం వ్యాలిడ్ ఉన్నది కూడా మర్చిపోకండి. కన్ఫర్మేషన్స్ అనేది మీ ఈమెయిల్కి రావచ్చు. సో అందుకే మీకు రాలేదు, మాకు ఏమో ఇంటిమేషన్ రాలేదంటే కంపెనీ ఎట్లాంటి ఆర్ ఆర్గనైజేషన్ ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. స్కాన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేయాలి, నాట్ మోర్ దెన్ 70 KB. నెక్స్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ PDF ఫార్మాట్లో. అండ్ మీ కాస్ట్ డాక్యుమెంట్, ఈడబ్ల్యూఎస్లో ఎసెట్ డాక్యుమెంట్, డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఆర్ మెడికల్ డాక్యుమెంట్స్ ఏమున్నా కానీ PDF ఫార్మాట్ ద్వారానే మీరు సబ్మిట్ చేయాలి. అండ్ కంపల్సరీ మీ కేటగిరీ అనేది వెరీ క్లియర్గా మెన్షన్ చేయాలి, అప్పుడే మీకు రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. కాల్ లెటర్ డిక్లరేషన్ అనేది మీకు ఆన్లైన్ అప్లికేషన్లో ఎలిజిబిలిటీ ప్రకారంగానే మీరు ఏదైతే డేటా ఇస్తారో దాని ప్రకారంగానే
మీకు ఫర్దర్ సెలెక్షన్కి ప్రొసీడ్ చేస్తారు. రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ అనేది పెట్టుకుని ఉంచుకోండి, ఫర్దర్ యూజ్ అవుతుంది. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అనేది మిమ్మల్ని ఇంటర్వ్యూకి ఫర్దర్ పిలుస్తారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ మీకు అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. అండ్ కంపల్సరీ ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ని డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. అప్లికేషన్ ఫామ్ మీరు ఏదైతే సబ్మిట్ చేస్తారో అది కూడా ప్రింట్ చేసుకుని పెట్టుకోండి. ఇవన్నీ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో అటాచ్ చేసుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి అయితే 300, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి అయితే ఎట్లాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేసాము, ఫీజ్ పే చేయలేదంటే మీ అప్లికేషన్ అనేది కన్సిడరేషన్లోకి రాదు, డిస్క్వాలిఫై చేస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజ్ నాన్ రిఫండబుల్ అండ్ ఇది ఆన్లైన్ ద్వారానే పే చేయాలి. మీరు అప్లికేషన్ ఫామ్ ప్రొసీడ్ చేస్తారు కదా, మీకు అదే స్టెప్స్లో పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ అనేది కూడా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ పాయింట్స్, మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ వర్చువల్గా జరుగుతుంది. సో ఇన్ కేస్ ఒకవేళ ఇంటర్వ్యూ వర్చువల్గా కనుక జరిగితే గుడ్ వైఫై ఉన్నది కూడా మీరు చూసుకోండి. ఒకవేళ మీకు వైఫై ప్రాబ్లం కనుక ఏమన్నా ఉంటే, సో ఒకవేళ వర్చువల్గా జరిగితే మీకు ఇంటిమేషన్ అనేది ఫర్దర్గా చెప్తారు ఇన్ కాల్ లెటర్స్. సో బిఫోర్ దట్ మీరు ప్రయర్గా తీసుకోవాల్సిన బేసిక్ ప్రికాషన్స్. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ ఇస్ ఇంపార్టెంట్ డేట్స్. లాస్ట్లో మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ చెప్పాను, 15th December నుంచి 4th January 2022 వరకు ఉన్నది అనేసి. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, క్యాండిడేట్స్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ అనేది ఫస్ట్ ఫుల్ఫిల్ చేయాలి. స్క్రీనింగ్ సెలెక్షన్ అనేది మీరు ఇచ్చిన డేటా ప్రకారంగానే ఉంటుంది. అండ్ ఇట్ విల్ నాట్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీకు దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకపోతే మీరు ఎంత ఎగ్జామినేషన్ క్వాలిఫై అయినా కానీ ఇమీడియట్ రిజెక్షన్ అనేది ఉంటుంది. రెలవెంట్ డాక్యుమెంట్స్ అనేది రీడబుల్గా ఉండాలి. ఆల్సో మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో సబ్మిట్ చేసినప్పుడు క్లియర్గా ఉండాలి, రీడబుల్గా ఉండాలి. అండ్ స్కాన్ చేసి అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం వెరీ క్లియర్గా మీరు అప్లోడ్ చేయండి. బికాస్ క్లియర్గా లేకపోయినా కానీ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఉన్నా కానీ ఇవన్నీ రిజెక్ట్ చేసేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ కాపీ ఆఫ్ రిజిస్ట్రేషన్ స్లిప్ అండ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ అనేది సబ్మిట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఫీజ్ రిసిప్ట్, కాల్ లెటర్స్, అడ్మిట్ కార్డ్ అండ్ ఆఫర్ లెటర్, అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ మీరు ప్రింట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎవరైతే ఆల్రెడీ వర్కింగ్ ఉన్నారో నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. అండ్ ఓఎన్జీసీ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ సిపిఎఫ్ నెంబర్ ఆఫ్ ఓఎన్జీసీ అనేది ఉంటుంది, అది కూడా యూ ప్లీజ్ take a print of it and note it down. And disputes or any sort of canvassing or any misconduct, duplication of documents ఇవేమున్నా కానీ క్యాండిడేట్స్ని డిస్క్వాలిఫై చేస్తారు. అండ్ అపాయింట్మెంట్ అండ్ సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ప్యూర్లీ ప్రొవిజనల్ అండ్ ఇచ్చిన నార్మ్స్ అండ్ ఎలిజిబిలిటీ ప్రకారంగానే అప్లికబుల్ అవుతాయి. కంప్లీట్ ఆర్ పార్షియల్ బ్లైండ్నెస్, ఇది రిమార్క్స్ మెడికల్ కండిషన్ రిమార్క్స్ ఇచ్చారు. సో ఒకవేళ మీకు ఇది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అప్లికబుల్ అవుతే ఈ సెక్షన్ చెక్ చేయొచ్చు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అట్లా ఏమైనా ఉంటే ఇమీడియట్ రిజెక్ట్ చేసేస్తారు. సో మీకు ఏం అప్డేట్స్ ఏమున్నా కానీ మీకు అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. అండ్ ఎనీ ఎర్రర్స్ ఉన్నా కానీ లేకపోతే క్లియర్గా మీ డాక్యుమెంట్స్ లేకపోయినా కానీ ఓఎన్జీసీ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ఎర్రర్స్. సో మీ సైడ్ నుంచి వెరీ క్లారిటీతో నీట్గా లెజిబుల్గా రీడబుల్గా పెద్దగా మీకు క్లియర్గా ఉండాలి డాక్యుమెంట్ మీరు ఏం పంపించినా కానీ. సో అది గుర్తుపెట్టుకొని దెన్ ప్రొసీడ్ టు అప్లై. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి. థ్యాంక్ యూ.